నుంచి కీర్తన గ్రంథము 29వ కీర్తన 3వ వచనంలో నుంచి నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. నేను చదవమని చెప్పినప్పుడు 29వ కీర్తన 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. నేను చదవమన్న వచనాలు మాత్రం అందరం కూడా కలిసి చదువుదాం. చదవండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. రైట్, నేను చదువుతాను, వినండి. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గుర్రుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. ఇప్పుడు చదవండి నాతో పాటు కలిసి. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యముగా ఈరోజు వాక్యాంశంగా కీర్తన గ్రంథం 29వ కీర్తనలో నుంచి ఇప్పుడు మనం చదివిన వచనాల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి కీర్తనాకారుడైన దావీదు ఒక అంశం గురించి చాలా పర్టికులర్గా రాస్తున్నాడు. దేని గురించి అది చెప్పండి? దేని గురించి? దేవుని యొక్క స్వరము గురించి. యెహోవా స్వరము, యెహోవా స్వరము. సో మన ఏ విధంగా అయితే ఒక మానవుడికి స్వరం ఉంటుందో, నాకు స్వరం ఉంది కదా, నేను మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది కదా, అలాగని మీకు స్వరం ఉంటుంది కదా. సో దేవుడు మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? సృజించాడు. ఆయన చేతులతో మనల్ని ఏం చేశాడు? సృజించాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో మనల్ని అందరినీ చేశాడు. అంటే మనం ఏ విధంగా ఉన్నాం, ఆయన కూడా ఆ విధంగా ఉంటాడు. అవునా కాదా? మనకి ఏ విధంగా స్వరం ఉన్నదో ఆయనకు కూడా స్వరం ఉంటుందా ఉండదా? మనం ఆయన పోలికలో ఉన్నాం కదండి. మరి ఆయన పోలికలో ఉన్నప్పుడు మనకి స్వరం ఉంటే, ఒక మానవుడికి స్వరం ఉంటే దేవునికి కూడా స్వరం ఉంటుంది. అయితే అది సాధారణమైన స్వరం కాదు. ఆ స్వరం గురించి దావీదు భక్తుడు ఎంత చక్కగా ఈ కీర్తనలో రాశాడంటే, అది ఎటువంటి కార్యాలు జరిగించగలదు, అది ఎంత శక్తివంతమైనది, ఎంత ప్రభావితమైనది, ఆ స్వరం మనకి ఏ విధమైన కార్యాలు జరిగిస్తుంది, ఆ స్వరాన్ని మనం వినగలమా లేదా అనేది చాలా చక్కగా ఈ కీర్తనలో రాశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానించినట్లయితే చాలా చోట్ల దేవుని యొక్క స్వరము గూర్చి కొన్ని విషయాలు రాయబడుతూ ఉన్నాయి. సో ఈ కీర్తనలోనే మ్యాక్సిమం విషయాలు దావీదు భక్తుడు రాశాడు. అంటే చాలా విషయాలు ఈ కీర్తనలోనే రాశారు. నిదానంగా మనం ఈ కీర్తనని మనం ధ్యానించినట్లయితే, మనం చదువుకున్నట్లయితే ఏమని అంటున్నారంటే, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నదంట. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ వినబడుతుంది? జలముల మీద వినబడుతుందంట. దీనికి కొంచెం సిమిలర్గా ఒక వచనం ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చదవండి. లాస్ట్ మాట, 2వ వచనం లాస్ట్ మాట. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇక్కడేమంటున్నాడు? యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది అంటున్నాడు. ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ వచనం లాస్ట్లో యెహోవా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అంటున్నాడు. అక్కడ అల్లాడుతుంది అంటున్నాడు, ఇక్కడేమో వినబడతండి అంటున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు సముద్రానికి వెళ్ళారు? ఒకసారి చెప్పండి. సముద్ర ఒడ్డుకి ఎంతమంది వెళ్ళారు? చేతులెత్తి చూపించండి.
ఒక్కసారైనా మేము మా జీవితకాలంలో సముద్రం ఒడ్డుకి వెళ్ళామన్న వాళ్ళు చెప్పండి, వెళ్ళారా? రైట్. జలపాతం దగ్గరికి వెళ్ళారు ఎవరన్నా? జలపాతం జలపాతం తెలీదా? పైన కొండ మీద నుంచి నీళ్లు పడతా ఉంటాయి, వాటర్ ఫాల్. ఇంగ్లీష్ మీడియం మీరు అందరూ వాటర్ ఫాల్ అంటారు తెలుసా? నైగరా జలపాతం పేర్లు నేను ఉంటారా? జలపాతం అంటే చాలా ఎత్తులో నుంచి నీళ్లు పడతా ఉంటాయి. సముద్రం మీ అందరికీ తెలుసు, సముద్రం ఒడ్డు. పోనీ డ్యాముల దగ్గరికి వెళ్ళారా? డ్యాము, రిజర్వాయర్లు, నాగార్జున సాగర్ డ్యాము. ఏమోనండి, ఇవన్నీ మేము ఎందుకు వెళ్తాం చెప్పండి, మాకున్న పనులే సరిపోతున్నాయి కానీ మేము డ్యాముల దగ్గరికి, జలపాతాల దగ్గరికి మేము ఎందుకు వెళ్తామండి? సరే, మీరు వెళ్ళకపోవచ్చు. మీ అందరికీ అర్థమయ్యే విషయం ఒకటి చెప్తాను. అక్కడికి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఒక శబ్దం వస్తూ ఉంటుంది. జలములో ఒక శబ్దం, సముద్రం దగ్గర ఒక శబ్దం వస్తుంది, అలల శబ్దం. జలపాతం దగ్గర ఒక శబ్దం వస్తుంది, నీరు పైనుంచి కిందకు పడే ఒక శబ్దం. ఇది కంటిన్యూస్ శబ్దం, అంటే అలా వస్తూ ఉంటుంది. కాసేపు ఆగిద్దా? సముద్రం ఒడ్డున కాసేపు సైలెంట్గా ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కసారి ఇంకా హోరుగా వస్తుంది. అంటే అలలు తాకిడి పెరిగే కొద్దీ ఆ యొక్క శబ్దం, ఆ యొక్క సౌండ్ కూడా ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. ఈ శబ్దం దేనితో పోలుస్తున్నారంటే, ఈ యొక్క జలముల మీద వినబడుతున్న శబ్దం దేనితో భక్తుడు పోలుస్తున్నాడంటే యెహోవా స్వరము, దేవుని యొక్క స్వరము అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఏదో మామూలుగా వచ్చే చిన్నపాటి నీటి శబ్దంలాగా ఉండదు, అదొక హోరులాగా ఉంటుంది. మామూలుగా కొంచెం భయం ఉన్న వాళ్ళు అయితే ఆ సముద్రం దగ్గర ఉండలేరు అసలు, అంత శబ్దం. రాత్రులు ఇంకా ఎక్కువగా ఉంటుంది, రాత్రులు ఇంకా ఎక్కువ శబ్దం వస్తుంది అనమాట. సో ఈ జలముల మీద వినబడుతున్న శబ్దం ఏంటిది అంటే దేవుని యొక్క స్వరము అంట. దేవుని యొక్క స్వరము, దాంతో పోలుస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమని అంటున్నారంటే ఆ కింద వచనంలో మూడో వచనం కింద లైన్ చదవండి. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడంట. మహిమగల దేవుడు దేని వలె గర్జిస్తున్నాడు? ఉరుము వలె గర్జిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇది బాగా తెలుసు. ఇది మాకు తెలియదండి అన్న వాళ్ళు ఇంకా అసలు మీరు మనుషులే కాదు. ఉరుము తెలుసుగా, సంతోషం. జలపాతాలు మీకు తెలియదు, డ్యాములు, రిజర్వాయర్లు మీకు తెలియదు, ఉరుము తెలిసిద్ది కదా, ఉరుము. రైట్. ఇప్పుడు మరి వర్షాకాలం భయంకరంగా ఉరుములు, పిడుగులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయిగా, మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, దయచేసి బయటికి రావద్దు అంటున్నారు. అవునా కదా? పిడుగుని మీ పక్కన, మీ దరిదాపులు, లేకపోతే మీ ఇంటి పక్కన ఎక్కడైనా పిడుగు పడినప్పుడు విన్నారా శబ్దాన్ని? ఎలా ఉంటుంది? ఆకాశం విరిగి పడిపోయినట్లు అనిపిస్తుంది. ఉరుముతుంటేనే ఒక రకమైన భయం, గుండెలు దడదడగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా దేని యొక్క శబ్దం అంట? ఎవరి స్వరం అంట? దేవుని యొక్క స్వరం. కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిద్దాం. ఆ యొక్క జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. మీకు కొంచెం నిదానంగా చెప్తున్నాను, నేను అర్థం అవ్వాలని. కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిద్దాం. ఉరుము ఎలా వస్తుంది అనేది ఆలోచిద్దాం. ఉరుము ఎలా పుట్టిద్ది ఆకాశంలో అనేది మనం ఆలోచిద్దాం. ఉరుము ఎలా పుట్టిద్ది మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఉరుము ఎలా కలుగుతుంది? మేఘం ఢీకుంటే చెప్తుంది. మొన్న యూత్ మీటింగ్లో మన వాళ్ళకి చెప్పేస్తున్నారు అందుకని. సరే, మేఘం రెండు మేఘాలు ఇలాగ దగ్గరికి వచ్చి రాసుకుంటే ఉరుము యొక్క శబ్దం పుట్టింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. దేవుని సృష్టిలో ఎంత అద్భుతంగా దేవుడు తన సృష్టిని జరిగిస్తున్నాడో మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఒక రెండు మేఘాలు రాసుకుంటే ఆ రాపిడికి ఉరుము శబ్దం పుట్టిద్ది. కానీ అసలు మేఘం అంటే ఏమిటి? అయ్యగారు మీరు ఓకే క్వశ్చన్లు వేస్తారు, మేము మమ్మల్ని అడగకుండా మీరంతటికి మీరు చెప్పుకుంటే మేము వింటాం అన్నట్టు చూస్తున్నారు నా ఇంకా. చూడండి, దేవుని యొక్క వాక్యము మనల్ని ఆలోచింపజేయాలి. ఏం చేయాలి? వాక్యం చదవటం అంటే ఊరికే చదవటం కాదు. అందుకని వాక్యం చదవటం అనరు, వాక్యాన్ని ఏం చేస్తామంటారు? ధ్యానించడం అంటారు. ధ్యానించడం అంటే ఏంటి? నిదానంగా దాన్ని కూర్చుని అర్థం చేసుకోవాలి.
ఈ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో చెప్తాను వినండి. రెండు మేఘములు రాసుకుంటే ఉరుము పుట్టిద్ది. కానీ అసలు మేఘం అంటే ఏంటో తెలుసా? నీటి ఆవిరి మేఘం. నీటి యొక్క ఆవిరి మేఘం. మీరు పట్టుకోగలరా నీటి ఆవిరిని? చేతికి తగిలిద్దా? మరి తగలనది, అసలు మీరు పట్టుకోలేనిది రాసుకుంటే శబ్దం ఎలా వస్తుంది? ఆలోచించండి. మేఘం అంటే ఏమంటున్నారు? మేము అనుకుంటున్నారు కింద నుంచి చూసి పైన మేఘం అంటే అమ్మో పైన ఏదో పెద్దగా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఏముండదు. మేఘం అంటే పొగ. చలికాలం మంచు కురుస్తూ ఉంటుంది తెలుసా? జనవరి డిసెంబర్ నెలల్లో ఉదయం 5ంటికి మీరు లెగిశారనుకోండి, 5-6ంటికి మీరు లెగిశారనుకోండి, పొద్దున్నే మీరు పొలాల మీద లేకపోతే రోడ్డు మీద ఒక తెల్ల మంచు దుప్పటి కనబడుతుంది మీకు, వైట్గా ఉంటుంది. అదేంటిది? అదే మేఘం, అదే మంచు. అలాగనే ఉంటుంది పైన. మేము నేపాల్ దేశం వెళ్ళాం. నేపాల్లో పరిచర్యలు చేయడానికి మేము 2 నెలలు వెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. పెద్ద పెద్ద పర్వతాలు. జాగ్రత్తగా వినండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను. పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. మామూలుగా కొండలు కాదు. కొండలు వేరు, పర్వతాలు వేరు. కొండలు అంటే చిన్నగా ఉంటాయి, పర్వతాలు అంటే చాలా హైట్లో ఉంటాయి. ఆ పర్వతాలు పైకి ఎక్కినప్పుడు ఏమవుతుందంటే మేఘాలు మనల్ని తాకి వెళ్తున్నట్టు అనిపిస్తాయి. మేఘాలు మనల్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. కానీ అక్కడ ఏముండదు, మన చేత్తో పట్టుకోవడానికి ఏముండదు. చెప్పాను కదా, చలికాలం పొగమంచు ఎలాగైతే ఉంటుందో, డిసెంబర్ నెలలో జనవరి నెలలో పొగమంచు ఎలాగైతే ఉంటుందో అలాగా మేఘం ఉంటుంది. అంతే, మనం చూడటానికి ఒక పొగలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క అద్భుతమైన సృష్టిలో ఈ 2 మేఘాలు రాసుకుంటే ఏమవుతుందంట? ఉరుము పుడుతుందంట. అది ఆ ఉరుములో వినపడే శబ్దము కూడా దేవుని యొక్క స్వరము. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇందాకేమంటున్నాడు? దేంతో పోల్చాడు? జలముల మీద దేవుని యొక్క స్వరము వినబడుచున్నది, సముద్ర తరంగల మీద దేవుని యొక్క స్వరము వినబడుచున్నది. ఇక్కడేమంటున్నాడు? దేవుడు ఉరుము వలె దేవుడు ఏం చేస్తున్నాడంట? గర్జిస్తున్నాడంట. మరొకటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో పోలిక దేంతో పోలుస్తున్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకరు చదవండి. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం కూడా ఇంకొక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఓకే, 15వ వచనం లాస్ట్ లైన్కి వచ్చేయండి. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము. ఇది కూడా చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చేసి చదవండి. యెహోవా ఆకాశమందు గర్జించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చాలండి. నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. తలల పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. అందరూ కూడా మూడిటితో దేవుని యొక్క స్వరాన్ని భక్తుడు పోలుస్తున్నాడు. 3 వాటితో, ప్రకృతిలో ఉన్న 3 అంశాలతో దేవుని యొక్క స్వరాన్ని పోలుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకటి, జల ప్రవాహముల వద్ద వినబడుతున్న ఒక శబ్దం, ఒక స్వరము, దేవుని యొక్క స్వరము. రెండవది, ఉరుములో వినబడుతున్న శబ్దం, ఉరుములో వినబడుతున్న ధ్వని, దేవుని యొక్క స్వరము. మూడవది, అడవిలో సింహములాగా గర్జించే ఒక స్వరం, దేవుని యొక్క స్వరం. సింహ గర్జన తెలుసా మీకు? మీరు జలపాతాలు, డ్యాములే చూడడం వల్ల సింహ గర్జన ఎలా చూస్తుంటారులేండి, నా పొరపాటు. కానీ సరే, జూలో లేకపోతే టీవీలో చూసుంటారు, టీవీలో లేకపోతే ఫోన్లో యూట్యూబ్లో చూసుంటారు. సింహం అడవిలో గర్జిస్తే దాదాపు ఆ స్వరం 7 కిలోమీటర్ల పరిధి వరకు వినపడుతుందంట. ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు. మీరు అరిస్తే కిందకు కూడా వినపడదు.
నేను మాట్లాడుతుంటేనే యాంప్లిఫైర్లు కావాల్సి వస్తుంది. ఒక 200 400 మెగావాట్ల 400 వాట్లు యాంప్లిఫైర్లు, దానికి మళ్ళీ స్పీకర్లు, 4 స్పీకర్లు, 2 మానిటర్లు, ఇవన్నీ పెడితే కానీ నా స్వరం వెనకాల కూర్చున్న వాళ్ళకి వినపడదు. ఎవరికి వినపడదు. ఎందుకు? ఇది మానవ స్వరం, మనది సింహస్వరం కాదు, సింహం యొక్క గర్జన కాదు. కొంతమంది ఏయ్ అంటారు, అవునా కాదా? వాళ్ళు కొంతమంది ఫోన్ మాట్లాడితే కొంతమంది కొంత దూరం వినపడుతుంది, సరదాగా అంటావు వీళ్ళు ఫోన్ మాట్లాడితే వీళ్ళు ఫోన్ అవసరం వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే అవతల వాళ్ళకి వినపడిపోద్ది అంటారు. అలా మాట్లాడతారు కానీ నిజంగా వినపడుతుందా? వినపడదు. మనది మానవ స్వరం. అయితే అడవిలో ఒక సింహం, అడవికి రాజుగా ఉన్న ఒక సింహం గర్జిస్తే దాదాపు 7 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందంట. ఆ పరిధిలోకి మరొక సింహం రాదు. ఆ 7 కిలోమీటర్ల పరిధిలోకి మరొక సింహం రాదు. ఎందుకంటే వస్తే ఆ రెండింటికి మళ్ళీ యుద్ధమే. ఏది రాజో మరలా డిసైడ్ అవ్వాల్సిందే. సో దేవుని యొక్క స్వరము అడవిని శాసించే ఒక సింహ గర్జనలాగా ఉంటుందంట. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క స్వరాన్ని దేనితో పోలుస్తున్నారో ప్రకృతిలో ఉన్న వాటితో మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత చెప్తాను దేవుని యొక్క స్వరం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఈ దేవుని స్వరము ఎంత ప్రభావం గలదో, ఎంత శక్తివంతమైనదో ప్రకృతిలో ఉన్న కొన్ని వాటితో భక్తులు పోలుస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని ప్రియులారా. ఒక మానవ స్వరంతోనే రకరకాల కార్యాలు మనం జరిగిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు స్వరం ఇచ్చాడు దేవుడు, నా స్వరాన్ని ఉపయోగించి నేను మీతో దేవుని మాటల్ని పంచుకుంటున్నాను. లేకపోతే ఇందాక ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా పాటలు పాడినప్పుడు చక్కగా కొంతమంది వారి యొక్క స్వరాలను వినియోగించుకొని చక్కగా పాటలు పాడారు. ప్రమీల గారు వాళ్ళ అమ్మాయి చక్కగా పాట పాడింది, అవునా కదా? చాలా చక్కగా పాడింది పాట. ఇంకా చాలామందికి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి చక్కగా వారి స్వరాన్ని ఏం చేసుకుంటున్నారు? వినియోగిస్తున్నారు. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ స్వరాన్ని మిమిక్రీ చేసి రకరకాల రాజకీయ నాయకులు లేకపోతే సినిమా యాక్టర్లు వారి యొక్క వాయిస్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మిమిక్రీ అంటారు దాన్ని. అంటే వారి స్వరంలాగా వీరి స్వరాన్ని ఏం చేస్తారు? మార్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వారి స్వరాన్ని రకరకాల మోడిఫికేషన్స్ చేసి వాళ్ళ గొంతులో నుంచి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పలికిస్తూ ఉంటారు. తెలుసా మీకు? ఇన్స్ట్రుమెంట్స్. ఒక ఆయన ఉంటాడు, ఆయన గొంతులో నుంచి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పలికిస్తూ ఉంటాడు. తబలా సౌండ్ అని, లేకపోతే రకరకాల పక్షుల శబ్దాలు, జంతువుల శబ్దాలు, ఈ వీణ శబ్దం, ఇలాంటి శబ్దాలు వారి యొక్క గొంతులో నుంచి వాళ్ళు పలికిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఒక మానవుడి స్వరమే, ఒక మనిషి స్వరమే ఇన్ని రకాల కార్యాలు జరిగించినప్పుడు దేవాది దేవుడు, జీవాధిపతి, సర్వలోకానికి ఆధారభూతుడు, సర్వ భూమిని, సమస్తాన్ని, ఆకాశాల్ని, భూమిని సృష్టించిన గొప్ప దేవుని యొక్క స్వరము ఏమేమి కార్యాలు జరిగించగలదు? ఆలోచించండి. ఒక మానవుడి స్వరమే ఇన్ని కార్యాలు జరిగిస్తుంది. వారి స్వరాన్ని, కొంతమంది వారి స్వరాన్ని ఉపయోగించి చాలామందిని ప్రభావితం చేయగలరు. రాజకీయ నాయకులు కానీ లేకపోతే గొప్ప గొప్ప నాయకులు కానీ వారు మాట్లాడుతూ ఉంటే చాలామంది అసలు ఒక రకమైన అసలు ఏదోటి చేసేయాలి ఇంకా కానీ ఒక రకమైన ఉద్రేకానికి ఏమైపోతారు? లోనైపోతూ ఉంటారు. అలా చేసే కదా మొన్న ఎలక్షన్స్లో చాలా చేశారు. ఏమైంది? సో చూడండి, అంటే ఒక నాయకుడు తన స్వరాన్ని ఉపయోగించి కొంతమంది ప్రజల్ని ఏం చేస్తున్నాడు? తన వైపుకి త్రిప్పుకోగలుగుతున్నాడు, వారిని ఆకర్షితులు చేయగలుగుతున్నాడు, వాళ్ళని ప్రభావితం చేయగలుగుతున్నాడు. అలాంటిది జీవాధిపతి, సర్వలోకానికి, సర్వ సృష్టికి కారణభూతుడమైన దేవుని స్వరం ఏమేమి కార్యాలు ఇక్కడ జరిగించగలదు అని మనం ఆలోచన చేసినట్లయితే అదే 29వ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. చూడండి ఏమేమి కార్యాలు జరిగించగలదు అంటున్నాడు. 5వ వచనం తీసి చదువుదాం ఒకసారి. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును,
లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు అయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క స్వరము ఏ ఏ కార్యాలు జరిగిస్తుందో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాశారు. అన్నీ రాస్తే బైబిల్ గ్రంథం సరిపోదు. అందుకని కొన్ని విషయాలు రాశారు. ఆ కొన్ని విషయాల్లో మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను, వినండి. దేవుని యొక్క స్వరము ఏమేమి కార్యాలు జరిగించగలదో మనం ఆలోచన చేసినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఆ స్వరాన్ని మనం వింటే, ఆ స్వరాన్ని మనం వినగలిగితే మనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? తన కార్యాలు జరిగించగలడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ముందుగా చూద్దాం అసలు ఏం కార్యాలు దేవుని స్వరం జరిగిస్తుందో. చూసినట్లయితే దేవుని యొక్క స్వరం అంట దేవదారు వృక్షములను ఏం చేస్తుందంట? విరిచిద్దంట. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచిద్దంట. స్వరము ఎలాగ విరిచిద్దండి అని మీరు ఆలోచన చేయొచ్చు. స్వరము ఎలాగా విరిచిద్ది అని మీరు ఆలోచన చేసినట్టయితే నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. అసలు మీకు ఇది అర్థం అవ్వాలంటే దేవదారు వృక్షం అంటే ఏంటో మీకు తెలియాలి. దేవదారు వృక్షం అంటే అది చాలా ఎత్తులో చాలా బలమైన చెట్టు. దేవదారు వృక్షం అంటారు. అది మనకి ఇక్కడ సాధారణంగా కనపడదు, కానీ కొండ ప్రాంతాల్లో లేకపోతే పర్వత శిఖరముల మీద అది బాగా ఎదుగుతూ ఉంటుంది అడవిలో. దాన్ని దేవదారు వృక్షం అంటారు. చాలా ఎత్తులో చాలా హైట్ ఉంటుంది. అది దాదాపు 3 తాడి చెట్లు హైటు, 2 నుంచి 3 తాడి చెట్లు హైట్ ఉన్నంత ఎత్తులో ఉంటుంది. అది అంత హైట్ పెరిగిద్ది. దాని మొదలు ఎంత ఉంటుందో తెలుసా? దాని మొదలు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఇలా చేయి పట్టుకుంటే ఎంత వ్యాసాలనే ఉంటుంది, ఎంత సర్కంఫరెన్స్ అంటే ఎంత చుట్టుకొలత ఉంటుంది? ముగ్గురు నలుగురు వ్యక్తులు అంత పెద్ద మొదలు ఉంటుంది దానికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేపాల్లో మేము వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఉన్నాయి దేవదారు వృక్షాలు. పైన్ ట్రీస్ అంటారు. పైన్ చెట్లు, ఇంగ్లీష్లో పైన్ అంటారు. దేవదారు వృక్షములు చాలా పెద్దగా ఉంటాయి అవి. వాటిని ఏ మనుషుడు కూడా గొడ్డలతో నరకలేడు. ఏ మనిషి కూడా దాన్ని పడగొట్టలేడు. ఏ మెషిన్లు కట్టర్లు తీసుకొచ్చి దాన్ని ఏం చేయలేరు? కట్ చేయలేరు. ఎందుకంటే సాధారణంగా అవి అసలు కట్ అవ్వవు. అయినా సరే, జాగ్రత్తగా వినండి, అయినా సరే దేవుని యొక్క స్వరం అంట ఆ దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచిద్దంట. ఎప్పుడు జరిగిద్ది ఇది అంటే తుఫానులు వచ్చినప్పుడు, లేకపోతే బలమైన గాలులు వీచినప్పుడు దాని మీద ఆ శక్తి, ఆ యొక్క తాకిడి పడినప్పుడు ఆ వృక్షం మొక్కలుగా ఏమైపోద్ది? విరిగిపోద్ది. భయంకరమైన తుఫాన్లు మన దేశంలో, మన ప్రాంతంలో అంత పెద్ద తుఫాన్లు రావు, కానీ వేరే దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, లేకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. వాటిని టార్నడోస్ అని కూడా అంటారు. టార్నడోస్ అంటే సుడిగాలిలాగా వస్తూ ఉంటాయి. దానికి పేర్లు పెడతా ఉంటారు వాళ్ళు. కత్రీనా అని, లైలా అని. మనకు తుఫాన్ వచ్చింది, దానికి ఏం పెట్టారు? హుదూద్ అని పేరు పెట్టారు, అవునా కదా? అలాంటి వచ్చినప్పుడు ఏమవుతాయి? అసలు మొత్తం ఇల్లులు అడవులు ఏమైపోతాయి? కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం చెట్లు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? విరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక శబ్దం వస్తే, ఆ గాలికి ఒక హోర్ వస్తుంది, ఆ శబ్దం వస్తుంది, అదే దేవుని యొక్క స్వరము. అది ఎంత బలమైనదంటే, ఎంత ప్రభావితమైనదంటే, లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా ఏం చేసిద్దంట? విరిచివేసిద్దంట. అంతేకాదు, లేడి దూడపిల్లల గంతులు వేసినట్లు గంతులు వేస్తే అంట ఆ వృక్షాలు విరిగిపోయి ముక్కలుగా ఆ శక్తికి, ఆ యొక్క గాలికి. చూడండి దేవుని యొక్క స్వరము ఎంత ప్రభావితమైనది. ఇంకా నువ్వు ఏమంటున్నాడు? దేవుని యొక్క స్వరము, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించునంట. అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేసిద్దంట. అగ్ని జ్వాలను, ఫారెస్ట్ ఫైర్స్ అంటారు వాటిని. అడవిలో ఒక చెట్టు రాసుకుంటే ఏమవుతుంది? చాలా అనుకోకుండా చిన్న నిప్పురవ రాజుకుని మొత్తం అడివంతా కూడా ఏమైపోద్ది? పెద్ద అది మంటలాగా అయిపోద్ది అనమాట. దాన్ని ఫారెస్ట్ ఫైర్ అంటారు.
అంటే ఇంకా అడవులు అలాగలాగలాగా ఏమైపోతూ ఉంటాయి, మండుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేసేది కూడా ఏంటిదంట, దేవుని యొక్క స్వరము. దేవుని యొక్క స్వరము. ఆ అగ్ని జ్వాలల్ని ఎటు కావాలంటే అటు ఆ గాలి ద్వారా, ఆ శబ్దము ద్వారా, ఆ స్వరము దాన్ని ఏం చేస్తూ ఉంటుంది, మలుస్తూ ఉంటుంది, దాన్ని ప్రజ్వలింప చేస్తూ ఉంటుంది. ఆ అగ్ని జ్వాలలను, ఆ అరణ్యమును అది ఏం చేస్తుందంట, కదిలిస్తుందంట. అంటే ఇది సాధారణంగా మనుషులు జరిగించే కార్యాలు కాదు, జాగ్రత్త వినండి. ఒక మనిషి చేసే కార్యాలు కాదు. ప్రకృతిలో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఎటువంటి కార్యాలు జరిగిస్తుందో ఇక్కడ దేవుని బైబిల్ గ్రంథంలో రాస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయి కదా. ఇంకొక విషయం చెప్తాను చూడండి. అదే అంశంలో అదే కీర్తనలో 9వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. జాగ్రత్తగా వినండి. చాలా ఒక మర్మం చెప్తాను మీకు, వినండి. చాలా సున్నితమైన ఒక విషయం చెప్తాను, వినండి. దేవుని స్వరము జలముల మీద వినబడుతున్నది. దేవుని స్వరము ఉరుములో వినబడుతున్నది. ఉరుము వలె దేవుడు గర్జిస్తున్నాడు. దేవుని స్వరము అడవిలోని సింహము వలె గర్జిస్తుంది. అలాగునే అదే సమయంలో దేవుని స్వరము లేళ్లను ఏం చేసిద్దంట, ఈయన చేసిద్దంట. మీకు అర్థమైందా ఆ మాట? లేడీ ఏమవుతుందంట, ఈనేలాగా చేసిద్దంట. లేడీ ఈనేలాగా చేసిద్ది. ఎలాగండి అని మీరు అడిగితే నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక లేడీ అంటే తెలుసుగా మీకు, తెలుసా తెలీదా? మంచిది. అడవిలో ఉంటుంది లేడీ అంటే ఆడది, జింక అంటే మగది. జింకకు కొమ్ములు ఉంటాయి, లేడీకి కొమ్ములు ఉండవు. అర్థమైందా? లేడీకి కొమ్ములు ఉండవు, జింకకు కొమ్ములు ఉంటాయి. లేడీకి మచ్చలు ఉంటాయి, దాని ఒంటి మీద తెల్ల మచ్చలు ఉంటాయి. ఒక మేక, సుమారుగా ఒక మేక గొర్రె అంత హైట్లో ఉంటుంది. అయితే దానికి పెద్ద చెవులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఒక లేడీ గురించి మీకు చెప్తున్నాను. పెద్ద చెవులు ఉంటాయి లేడీకి. అడవిలోని చాలా సున్నితమైన శబ్దాలు కూడా అది ఏం చేయగలదు, గ్రహించగలదు, వినగలదు. అడవిలోని చాలా సున్నితమైన శబ్దాలు కూడా వినగలదు, గ్రహించగలదు. ఎంత సున్నితమైన శబ్దాలంటే, అడవిలో ఏమవుతుంది, ఆకులు రాలిపోయి నేల మీద పడిపోయి ఉంటాయి, అవునా కదా? చిన్న చెట్టు కొమ్మలు అవన్నీ కూడా ఏమైపోయి ఉంటాయి, కింద పడిపోయి ఉంటాయి. ఎండిపోయిన ఆకులు ఇవన్నీ రాలిపోయి ఉంటాయి కదా. దాని మీద అడిగేస్తే ఏమవుతుంది, శబ్దం వస్తుంది, అవునా కదా? చాలా చిన్న శబ్దం. పెద్ద శబ్దం అంటే ఓకే, శబ్దం వచ్చేది, చిన్న శబ్దం అలా ఉంటుంది, అవునా కదా? అన్నట్లు చిన్న శబ్దం. అలాంటి చిన్న శబ్దం కూడా ఎక్కడో దూరంలో ఉన్న లేడీ ఏం చేయగలదు, వినగలదు, పసిగట్టగలదు. తద్వారా అమ్మో అడవిలోకి ఎవరో ప్రవేశించారు, ఏ వేటగాడో ప్రవేశించాడు, లేకపోతే ఏ అడవి మృగమో నన్ను వేటాడాలని చూస్తుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా, సున్నితంగా ఉంటుంది. చిన్న శబ్దాలు అన్నమాట. చిన్న శబ్దాలకు కూడా అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక లేడీ మామూలుగా సాధారణంగా ఉంటేనే అంత జాగ్రత్తగా ఉండే లేడీ, అలాంటిది ఆ లేడీ ఈనే సమయంలో ఉందనుకోండి, అంటే తన బిడ్డలకి జన్మనిచ్చే సమయంలో ఉంది. ఈనే సమయం. లేడీ ఈనిద్ది కదా. జనరల్గా ఆవులు ఎలాగైతే ఈంతయో, మేకలు ఎలాగైతే ఈంతయో, లేడీ కూడా అలాగనే ఈనిద్ది. అలా ఈనే సమయంలో ఉన్న లేడీ ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటుంది అర్థం చేసుకోండి. సాధారణంగానే ఒక లేడీ చాలా సున్నితమైన శబ్దాలను పసిగట్టి తన ప్రాణాలను దక్కించుకోవడానికి అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటి ఒక లేడీ ఈనే సమయంలో ఉంటే, అంటే తన పిల్లలకి జన్మనిచ్చే సమయంలో ఉంటే ఇంక ఎంత జాగ్రత్తగా ఉంటుంది మనం ఆలోచించినట్లయితే. ఈ దేవుని యొక్క స్వరం అంట ఆ లేడీని సైతము ఈనేలాగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, అర్థమైన వాళ్ళు. అంటే దేవుని స్వరము ఒకవైపేమో ఎంత బలమైనదో, ఎంత ప్రభావితమైనదో, ఉరుములాగా ఎలాగైతే ఉంటుందో, జలముల మీద ఎలాగైతే వినబడుతున్నదో, సింహము వలె ఎలాగైతే గర్జిస్తున్నదో,
అలాగునే ఇంకొక పక్కన అంత సున్నితముగా ఉంటుంది, అంత నిదానమైన స్వరముగా ఉంటుంది, అంత మెల్లనైన స్వరముగా ఉంటుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆ పైన వచనాల వరకు 8వ వచనం వరకు ఏమని రాస్తున్నాడు? దేవుని యొక్క స్వరము శక్తివంతమైనది, ప్రభావితమైనది, బలమైనది, అది అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేసిద్ది, ఉరుములో వినబడుతున్నది, మహాజలముల మీద అది ఘోషించుచున్నది అని అంటున్నాడు. సడన్గా 9వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే అది లేడిని ఏం చేసిద్దంట? ఈన చేసిద్ది అంటున్నాడు. అంటే దేవుని యొక్క స్వరము ఒక లేడి కూడా ఈనటానికి ఏం చేసిద్ది? సహాయము చేసిద్ది. అంటే అంత సున్నితముగా కూడా దేవుని యొక్క స్వరము ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను బైబిల్ గ్రంథంలోంచి, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క స్వరం గురించి ఒక ఎగ్జాంపుల్స్ మీకు, ఈ సున్నితమైన శబ్దం గురించి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము 12వ వచనం తీసి చదవండి. రాజుల మొదటి గ్రంథము యెహోవా ప్రత్యక్షము కాలేదు, మిక్కిలి నెమ్మలుగా మాటలాడు ఒక స్వరము వినబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. ఎవరికి ఈ స్వరం వినబడుతుందంటే దైవ సేవకుడు ప్రవక్త అయిన ఏలియాకి మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము. జాగ్రత్తగా వినండి. దేవుని స్వరము ఒకవైపేమో గర్జనలాగా ఉంటుంది, ఉరుములాగా ఉంటుంది, అంత ప్రభావంతో వినబడుతుంది. ఒకవైపు చాలా మెల్లగా, చాలా నిమ్మలముగా, నెమ్మదిగా ఉంటుంది. దేవుని స్వరం అలాగను ఉంటుంది, ఇలాగను కూడా ఉంటుంది. అంటే లేడిని ఈనటానికి కూడా ఆ స్వరం సహాయం చేసిద్ది. మిక్కిలి నిమ్మలైన స్వరముతో కూడా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాటలాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన స్వరము గూర్చి మధురమైన స్వరము అన్నారు. దాన్ని ఏమన్నారు? మధురమైన స్వరం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. అది ఆయన ముఖము మనోహరము, ఆయన స్వరము మాధుర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. మా వివాహం అయిన తర్వాత మొట్టమొదటి ఆదివారం నేను ఇక్కడికి వచ్చాక మీతో పంచుకున్నాను నా సాక్ష్యం. ఆ తర్వాత ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి మరి చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మరొకసారి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని యొక్క స్వరాన్ని వినిన నా అనుభవాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2020వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు, సమయం దాదాపు 7 గంటలు సాయంత్రం. చాలా నా జీవితాన్ని మార్చివేసిన దినం, మార్చివేసిన సమయం అది. డిసెంబర్ 5వ తారీఖు 2020వ సంవత్సరం. కరోనా టైం చాలా భయంకరంగా ఉంది ఆ సమయం. ఇరుగు పొరుగు వారు, బంధువులు, తెలిసిన వారు ఎంతోమంది చనిపోయారన్న వార్తలు ప్రతిరోజు వినబడుతున్న సమయం అది. అసలు పలానా వాళ్ళు చనిపోయారని అసలు తెలుసుకునే అంత అవకాశం కూడా లేని సమయం అది. ప్రతిరోజు ఏదో ఒక వార్త, ఉదయం లేవటమే ఈరోజు ఏ వార్త వినాలని బిక్కుబిక్కుమంటూ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న రోజులవి. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, దాన్ని ఎవరు మర్చిపోకూడదు, మర్చిపోలేము. ఆ డిసెంబర్ 5వ తారీఖు నేను సాయంత్రకాలం నాకు ఆ ఉదయమే ఇలాంటి ఒక వార్త వినిపించింది. ఉదయం ఇలాంటి ఒక వార్తను నేను విన్నాను. నా హృదయం చాలా అప్పటికే బాగా కలిచివేసింది ఆ వార్తను. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ సమయం లేదు, త్వరగా చెప్పేస్తున్నాను. ఆ రోజు వరకు నేను చాలా వార్తలు వింటూ వచ్చాను, కానీ ఎప్పుడు నేను అంత
కృంగిపోలేదు. కానీ ఆ సాయంత్రం ఎందుకో బాగా నాకు దుఃఖం వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏంటి అసలు ఇదంతా కూడా, దేవుడు నిజంగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒక రకమైన బాధలో, ఒక రకమైన ఆ దేవుని మీద కోపంతో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దామని కూర్చున్నా. నేను ఎప్పుడు నా అంతట నేను ప్రార్థన చేసుకునేవాడిని కదా. ఆ ముందు వరకు ఏదో దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, కాసేపు ఏదైనా ప్రార్థన చేయమంటే చేసేవాడిని, అంతేగాని వ్యక్తిగతంగా దేవునితో దగ్గర అయ్యి ప్రార్థన చేసుకునే అనుభవం ఆ ముందు వరకు నాకు ఎప్పుడు అంతగా లేదు. ఎందుకో తెలియదు, మనసులో నుంచి ప్రార్థన చేసుకోవాలని ఒక ప్రేరేపణ కలుగుతుంది. మా అమ్మగారికి చెప్పాను, మమ్మీ నేను ప్రార్థన చేసుకుంటాను, కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా షిఫ్ట్ అయిపోయింది 6 6కి నా వర్క్ షిఫ్ట్ అయిపోయింది. నేను 7 గంటలకి నేను ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? నీవు నిజమైన దేవుడు అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? ఈ కరోనా అనే ఈ మహమ్మారి ఎందుకు వచ్చింది? నీవు నాతో మాట్లాడాలి. నీవు మాట్లాడితేనే నేను ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా, లేదంటే లేదంతే. నువ్వు నిజంగా మాట్లాడే దేవుడు అయితే ఇలాగే ప్రార్థన చేస్తున్నా. నేను నా రూమ్లో ఒక వాగ్దానం ఉంటుంది, ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, అందులో ఒక వాగ్దానం ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 33:3 వచనం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. చాలా రోజుల నుంచి ఆ వాగ్దానం మా రూమ్లో ఉంది. నేను ఎప్పుడు దాన్ని సరిగ్గా చూడలేదు, చదవలేదు. నాకు తెలియకుండానే దాని ఎదురుగుండా కూర్చుని ఆ రోజు దేవునికి మొర్ర పెడుతున్నా, గుండెలు పగిలేలాగా రోధిస్తున్నా. ఏమని అడుగుతున్నా అంటే, నువ్వు నిజంగా మాట్లాడే దేవుడు అయితే ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలి. నీవు మాట్లాడే దేవుడు అని నీకు పేరుంది కదా, నువ్వు మాట్లాడే దేవుడు అని పేరు కదా, నువ్వు రాయివి రప్పవి కాదు కదా. నువ్వు మాట్లాడే దేవుడు అయితే నాతో మాట్లాడు. నువ్వు అబ్రహాముతో మాట్లాడు, ఇస్సాకుతో మాట్లాడు, యాకోబుతో మాట్లాడు, దావీదు, సొలొమోనుతో మాట్లాడు. వీళ్ళందరితో మాట్లాడగలిగిన దేవుడు నాతో మాట్లాడలేవా? నాతో మాట్లాడు అని ఇదే విధంగా ప్రార్థన చేస్తున్నా. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ విధంగా నేను ప్రార్థన చేస్తూ ప్రారంభించాను. ఒక్కసారిగా నా నోట్లోంచి ఆ మాట ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. నేను ఒక స్వరము వింటున్నాను, ఒక గర్జన లాంటి స్వరం, ఒక ఉరుము లాంటి శబ్దం. అది మానవ మాటలతో మన మాటలతో చెప్పడానికి వర్ణించడానికి వీలు పడదు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే, అనుభూతి చెందితేనే దాన్ని మనం గ్రహించగలం. కానీ సాధారణంగా నేను మీతో చెప్పలేను అది ఎలాంటి స్వరమో. అలాంటి ఒక స్వరం నాకు వినబడింది. ఇప్పుడు వచ్చావేంటి నా సన్నిధికి? ఇంతకాలం ఏం చేసావు? దేవుని యొక్క స్వరము దేవుని యొక్క స్వరము నేను వినగలుగుతున్నాను. ఆయన ఇంకా చాలా చాలా విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంక నువ్వు అనేక మంది పడిపోతారు, అనేక మంది పడిపోగూర్చు వార్తలు నువ్వు కళ్ళారా చూస్తావు, చెవులారా వింటావు, ఆయనను నీవు ఏమీ చేయలేవు. ఎంతకాలం అవుతుంది నీ కుటుంబం నన్ను గుర్తెరిగి రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది? ఎంతమందికి నన్ను గూర్చి నీవు సువార్త చెప్పావు? ఎంతమందిని నువ్వు రక్షణలోకి నడిపించగలిగావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తుంటే నా దగ్గర జవాబు లేదు. భయపడిపోయాను. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి దాదాపు 6 గంట సేపు 7ంటికి ప్రారంభించాను. 7:30 వరకు దాదాపు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక దర్శనం చూపించాడు. దేవుని రాకడ సమయంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక దర్శనం ద్వారా దేవుడు నాకు చూపించాడు. నేను వెంటనే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన త్వరగా వస్తున్నాడంట, రేపే వస్తున్నాడంట అని చెప్పి నేను కంగారు పడిపోయి చెప్తుంటే ఆవిడకి అర్థం కాలేదు. ఇదేంటి ఎప్పుడు ఇలాగ లేడు, ఎందుకు ఇలా ఉన్నారు? సరే కంగారు పడుకు రాకి, నువ్వు ప్రార్థన చేసుకో, ఏం కాదు, దేవుడు మాట్లాడతాడు, ఏం కాదు అని చెప్పి ధైర్యపరుస్తూ ఉంది. కాదు మమ్మీ, అసలు నాకేం అర్థం కావట్లేదు, దేవుడు రేపే వచ్చేస్తున్నాడంట, మనం సిద్ధపడలేదు, వీళ్ళందరూ కూడా మరి ఏమైపోతారు, దేవుని రాకడ వచ్చేస్తే మనం అందరికి ఏమైపోతాం అని కంగారు పడిపోతున్నాను. నాకు 3 రోజులు పట్టింది మరలా నార్మల్ మనిషి నేను అవ్వడానికి. 3 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మరలా అయ్యా ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు త్వరగా వస్తున్నానని చెప్తున్నావు, నేనేం చేయాలో కూడా చెప్పు. మరి నేనేం చేయాలని చెప్తే నేను దేవుని సన్నిధిలో ఉపవాసం చేసుకుని 7 రోజులు ఉపవాసం ఉంటానని నేను తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. డిసెంబర్ 24వ తారీఖు క్రిస్టమస్కి ముందు రోజు మరలా నేను దేవుని సన్నిధిలో ఈ విధంగానే ప్రార్థన కూర్చుంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో మాట్లాడాడు. ఈసారి చాలా నెమ్మదైన స్వరం, ఇంతకు ముందులా లేదది, గర్జనలాగా లేదది, ఉరుములాగా లేదది, చాలా నిదానంగా ఉంది. నేనేం చేయాలో, ఏం చేయాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో చాలా స్పష్టంగా చెప్పాడు.
నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ ప్రాంతంలో నువ్వు జన్మించావో అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి నా పని ప్రారంభించు, అక్కడి నుంచి సేవ చేయి, నేను అక్కడి నుంచి నిన్ను అభివృద్ధి పరుస్తాను, అక్కడి నుంచి నేను నా పనిలో వాడుకుంటాను అని చెప్పాడు. ఎలా ప్రభువా, ఏం చేయాలి, ఎలా చెప్పాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, నేను ఎవరికి చెప్పమంటే ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలంటే నా రాకడం గురించి చెప్పాలి, నేను త్వరగా వస్తున్నానని చెప్పాలి, సిద్ధపరచాలి అని చెప్పాడు. మరి నేను ఏమైనా సంఘాలు కట్టాలా ప్రభు అంటే నీకు సంఘాలు కట్టే అంత అవసరత రాదు. భవిష్యత్తులో క్రైస్తవుల మీద అనేక రకమైన శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ సమయంలో సంఘాలు స్థాపించే అంత అవసరం ఉండదు. కానీ నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళు, నేను నీ పనిలో నేను అభివృద్ధి పరుస్తాను అని చెప్పి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. 2 సార్లు దేవుడు మాట్లాడాడు తన స్వరము చేత. మొదటిసారి ఉరుము వంటి శబ్దం చేత మాట్లాడాడు, రెండోసారి మెల్లనైన స్వరంతో మాట్లాడాడు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడబట్టి, దేవుని స్వరాన్ని నేను వినగలిగిన బట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీకు దేవుని మాటలు నేను అందించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, నేను పుట్టిన ఇదే ఊరిలో, ఇదే దెందులూరు గ్రామంలో, ఇక్కడే పాత హాస్పిటల్ ఉంటుంది తెలుసుగా మీకు, అక్కడే నేను జన్మించాను, అక్కడే పరిచర్య ప్రారంభించాం. ఆ తర్వాత అనుకోని రీతిగా దేవుడి సంబంధాన్ని తీసుకొచ్చాడు. ఈ రీతిగా దేవుని పరిచర్లో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఏదో గొప్పవాడినని కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను పెద్ద భక్తిపరుడిని, పరిశుద్ధుని కాదు. నాతో మాట్లాడగలిగిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నేను అడిగాను, నాతో మాట్లాడాడు. మీరు అడగండి, మీతో మాట్లాడతాడు. మీతో మాట్లాడకపోతే నా దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పండి. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన స్వరము చేత మాట్లాడే దేవుడు. రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. తన ఆలోచన ద్వారా మాట్లాడతాడు, తన కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా, ప్రాముఖ్యంగా ఆయన వాక్యం ద్వారా దేవుడు పదే పదే మాట్లాడతాడు. తన దాసుని నోటి ద్వారా మాట్లాడతాడు, ఒక పాట ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలనుకుంటే అనేక రకమైన సందర్భాల్లో దేవుడు మాట్లాడగలడు. అలాగునే దేవుడు తన స్వరము చేత కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడితే బ్రతుకులు మారిపోతాయి. ఆ దినము వెంటనే నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నా, ఇంకా నాకు ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. నా జీవితం మీద నాకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. అప్పటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను, నాకు ఒక సంతృప్తి లేదు. దేవుడు ఎప్పుడైతే తన స్వరంతో మాట్లాడాడో నా జీవితం మీద పూర్తి క్లారిటీ నాకు వచ్చింది. వెంటనే దేవుని పరిచర్యను నేను చేతబట్టుకుని దేవుని సేవను చేయాలన్న ఒక నిశ్చయం కలిగి దేవుని పనిలో ఈ రీతిగా వాడబడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఎంతోమంది భక్తులతో దేవుడు తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులతో దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. తన కంఠ స్వరము చేత దేవుడు మోషేతో మాట్లాడాడు. ఒకసారి చూద్దామా? నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనం తీసి చదువుదాం. 19వ అధ్యాయం 19వ వచనం. ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను, 5-10 నిమిషాల్లో. నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన కంఠస్వరము చేత మోషేతో దేవుడు మాట్లాడాడు. అంటే తన గొంతులో నుంచి వచ్చే శబ్దం ద్వారా, కళ ద్వారా కాదు, దర్శనం ద్వారా కాదు, డైరెక్ట్ దేవుడితో ఏం చేశాడు? మోషే మాట్లాడాడు. అది దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరము చేత మాట్లాడతాడు. కానీ వినాలన్న ఆశ మనకి ఉండాలి. మెల్లనైన స్వరంతో కూడా దేవుడు మాట్లాడతాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం తీసి చదివినట్లయితే, మెల్లనైన ఒక స్వరము, ఒక కంఠస్వరము నేను వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెల్లనైన ఒక కంఠస్వరం అంట. అంటే దేవుడు మెల్లనైన స్వరంతోనూ మాట్లాడతాడు, ఉరుము వలె కూడా దేవుడు ఏం చేస్తాడు? గర్జిస్తాడు. ఈరోజు మరి మనం ఏ స్వరాన్ని వినాలనుకుంటున్నాం? ఏ స్వరాన్ని మనం వినాలనుకుంటున్నాం? అసలు దేవుని స్వరం మనం వినాలని ఆశ ఉందా? ఒక్కసారైనా దేవుడి జీవితకాలంలో
మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. ఏదో మందిరానికి వస్తున్నాము, ఆదివారం కూర్చుంటున్నాము, ప్రార్థన చేయమంటే ఏదో చేస్తున్నాము, ప్రార్థనలో పాల్గొంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మరలా వెళ్తున్నాం. ఇది కాదు క్రైస్తవ లక్షణాలు. క్రైస్తవ జీవితంలో ఒక గోల్ పెట్టుకోవాలి. ఏంటంటే, ఈ సంవత్సరం నేను ఇలా ఉన్నాను, వచ్చే సంవత్సరానికి దేవుని సన్నిధిలో నేను ఆత్మీయంగా మరొక మెట్టు నేను ఎక్కాలి. నేను ఈ సంవత్సరం ఇంతసేపు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాను, వచ్చే సంవత్సరం నుంచి నేను దాన్ని డబల్ చేసుకోవాలి. ఒక అరగంట రోజుకి నేను ప్రార్థన చేస్తున్నాను, వచ్చే సంవత్సరం నుంచి గంట చేయాలి. ఒక అధ్యాయం నేను ప్రతిరోజు చదువుతున్నా, వచ్చే సంవత్సరం నుంచి 2 అధ్యాయాలు చదవాలి. ఈ సంవత్సరం నేను పరిశుద్ధాత్మ పొందుకోలేదు, రక్షణ పొందాను, వచ్చే సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు దేవుని యొక్క ఆ ఆత్మీయ వరాలు ఫలాలు పొందుకోవాలి. అసలు ఇవన్నీ గోల్స్. ఒక్కసారైన జీవితకాలంలో దేవుని స్వరాన్ని నేను వినగలగాలి, ఆయన దర్శనాన్ని నేను చూడగలగాలి. ఇవి ఉండాలి. ఇవి ఆత్మీయ గోల్స్ అండి. అంతేగాని నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అందులో ఒక పెద్ద కారు పెట్టుకోవాలి, ఇవి కాదు. ఒక క్రైస్తవుడికుండే ఆలోచన, ఒక క్రైస్తవులకి దేవుని సన్నిధిలో యథార్థంగా భక్తి చేసే ప్రతి క్రైస్తవుడికి ఉండే ఆలోచన, దేవుని స్వరాన్ని నేను వినగలగాలి. ఒక్కసారైనా దేవుని స్వరాన్ని నేను వినగలగాలి. దేవుని స్వరం నేను వింటే నేను బాగుపడతాను. దేవుని స్వరాన్ని నేను వింటే నేను ఆశీర్వదించబడతాను. దేవుని స్వరాన్ని నేను వింటే నేను దీవించబడతాను. నా కుటుంబాన్ని నేను కట్టుకోగలుగుతాను, నా బ్రతుకుని నేను మార్చుకోగలుగుతాను అన్న తపన ఉండాలి, అన్న ఫైర్ ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను చెప్తున్నాను కదా, బైబిల్ గ్రంథంలో ఇంతమందితో దేవుడు మాట్లాడాడంటే మీతో కూడా మాట్లాడతాడు. మాట్లాడలేరు అనుకుంటున్నారా? మీరు వినట్లేదు అంతే దేవుని స్వరాన్ని. దేవుడు మీతో అనేక సార్లు మాట్లాడదామని అనుకుని ఉంటాడు, కానీ మీరు దేవుని స్వరాన్ని వినలేకపోయి ఉంటారు. ఏం చేయాలండి దేవుని స్వరాన్ని మేము వినాలంటే? ఏం చేయాలండి అంటే 3 విషయాలు నేను టకటకా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 3 విషయాలు, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేయను. 3 అంశాలుగా నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే, మొదటిది సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. చదవవసరం నేను చెప్తాను, వినండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలుని 4 సార్లు పిలిచి దేవుడు మాట్లాడాడు. సమూయేలు 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 అనే 4 సార్లు దేవుడు సమూయేలుని పిలిచి దేవునితో మాట్లాడాడు. సమూయేలు కంటే పెద్దవాడు, అనుభవజ్ఞుడు, దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు ఏలీతో దేవుడు మాట్లాడాల. సమూయేలుతో మాట్లాడాడు. బాలుడు, చిన్నవాడు, అప్పటికి దేవుని స్వరం అంటే అసలు దేవుడు మాట్లాడతాడని కూడా తెలియదు. పాపం దేవుడు మాట్లాడుతుంటే తన దాసుడు పిలిచాడేమో, తన యజమాని పిలిచాడేమో, దైవ సేవకుడు పిలిచాడేమో వెళ్ళాడు. అయ్యా, నేను నిన్ను పిలవలేదు, దేవుడు నిన్నుతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఈసారి ఎవరన్నా నేను పిలిచినట్లు అనిపిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవివ్వు, ఆజ్ఞనివ్వు అని చెప్పి అన్నాడు. అలాగ బాలుడైన సమూయేలుతో మాట్లాడు. ఎందుకో తెలుసా? ఏలియాతో మాట్లాడలేక కాదు, ఏలీతో మాట్లాడలేక కాదు, బాలుడైన సమూయేలుతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, సమూయేలు చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో నాటబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ఒక తీర్మానం కలిగి, ఒక దృఢ నిశ్చయం కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు. పాలు విడిచిన నాటి నుండి దాదాపు సంవత్సరంన్నర, పోనీ 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పిల్లోడు వయసు నుంచి దేవుని సన్నిధిలో నాటబడి ప్రతిష్ఠించబడి ఎదుగుతూ వచ్చాడంటే ఎంత నిశ్చయం చేసుకుని, ఎంత దృఢ సంకల్పం చేసుకుని అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు లేరా? ఆస్తిపాస్తులు లేవా? ఎల్కానా, హన్నా చిన్న మామూలు వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ సమూయేలు అదంతా పక్కన పెట్టాడు, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నావా? ఎంతకాలం అవుతుంది దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నావు? ప్రతిష్ఠించుకున్నారా మిమ్మల్ని మీరు? అయ్యా, ఇదిగో ఇది దేవుని సన్నిధిలో నేను నాటబడ్డాను, దేవుని సన్నిధిలో ఒక యథార్థమైన భక్తి జీవితం కలిగి నేను సాగుతున్నాను, దృఢ నిశ్చయం కలిగి, ఇక్కడ అక్కడికి తిరగను, పరిగెత్తను, ఇది నా దొడ్డు,
ఇక్కడే నాకు మేత లభిస్తుంది అని ప్రతిష్ఠిత చేసుకున్నారా? ఇంకా ఇంకా తిరుగుతున్నారా చుట్టుపక్కల అక్కడక్కడ? అర్థం చేసుకోండి, ప్రతిష్ఠిత చేసుకోవాలి మిమ్మల్ని మీరు. దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక సందర్భం కాకపోయినా మరొక సందర్భంలో దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక విషయంలోనైనా, ఒక ప్రార్థనలో, ఒక వాక్య చదవటంలో, దేవుని సన్నిధిలో కానుకిచ్చే విషయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు, మామూలుగా కాబట్టి చెప్పట్లా. మందిరంలో పని జరుగుతుంది, ప్రతిష్ఠ చేసుకోండి. నేను ప్రార్థన చేస్తా ప్రతిరోజు. 15 రోజులు ప్రార్థన జరుగుతుంది. 15 రోజులు కూడా నేను ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేస్తా. ఎంతమంది చేసుకున్నారు? ఎంతమంది వచ్చి ప్రార్థనలు పాల్గొంటున్నారు? ఇది ప్రతిష్ఠ అంతే. ఈ ప్రతిష్టలు లేవు మనకి. దేవుడు మనతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు ప్రతిష్ఠిత లేకుండా? ఆలోచించుకోండి. రెండో విషయం చెప్తాను, వినండి. ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరాన్ని వినును, తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరమును దేవుడు వినిపించును అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. యోవేలు గ్రంథంలో రాయబడింది, యెరూషలేములో నుండి తన స్వరముని దేవుడు వినిపిస్తాడంట. సియోనులో నుండి దేవుడు గర్జిస్తాడంట. యెరూషలేం అన్నా, సియోన్ అన్నా, ఆయన పరిశుద్ధ ఆలయం అన్నా ఇదే. దేవుని ఆలయంలో మీరు ఉంటేనే దేవుడు మీతో మాట్లాడతాడు. సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానకుండా ఎంతమంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారు? యథార్థంగా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఈ 2024వ సంవత్సరం 6 నెలలు అవుతుంది. ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని మందిరంలో మనందరం ఒక దొడ్డిలో ఒక మేత కింద మేపబడుతున్నాం. ఒక కాపరి స్వరాన్ని వినాలి, ఆ కాపరికి లోబడాలి. కాపరి అంటే ఇక్కడ నిలబడి మిమ్మల్ని మేపుతున్నవాడు, మిమ్మల్ని కాపుకదల కాస్తున్నవాడు. దొడ్డులో నుంచి బయటికి వెళ్ళారా ఎత్తుకెళ్ళిపోతాడు అంతే. భయంకరమైన దినాలు. అసలు ఎన్ని వార్తలు వింటున్నారండి రోజు? మీరు వింటున్నారా లేదా? మీకు వస్తున్నాయా సమాచారాలు? ఎంతమంది ఎన్ని వార్తలు వింటున్నాం ప్రతిరోజు? ఎవడు ఎప్పుడు దొరుకుతాడో వాడిని మింగేద్దామని చెప్పి గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతున్నాడు. దేవుడు మాత్రమే కాదు గర్జించేది, వాడు కూడా ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వల్లే ఎవడిని మృంగుదామా అని తిరుగుతున్నాడు. సింహం మింగదో, సింహం చీల్చిద్ది, కానీ మింగుదామని తిరుగుతున్నాడు. ఆలోచించండి. మీరు దొడ్డిలో ఉంటేనే మీకు కాపుదల. ఈ మందిరంలో ఉంటేనే. మందిరంలో విడిచి మీరు బయటికి వెళ్తున్నారా? దేవుని స్వరాన్ని వినటం మీరు కోల్పోతారు. దేవుని యొక్క కాపుదలను కూడా మీరు విడిచిపెడతారు. మూడోలాగా ఉన్నా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇందాక నేను చెప్పలా, సౌలుతో దేవుడు మాట్లాడాడు. అపోస్తులైన పౌలుతో. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఒక్కసారి తీసి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను 3వ కేటగిరీలోకి వస్తాను. అందుకే దేవుడు నాతో మాట్లాడాడు. ఈ కేటగిరీ ఇంక వీళ్ళు వినరు, వీళ్ళు ఇంక దేవుని సన్నిధిలో ఇంక ఇది చేజారిపోతాడు అనుకుంటే దేవుడు అప్పుడు గద్దిస్తాడు. అప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడాడు అనుకోండి, మీరు కూడా ఇంక నాకులాగా బైబిల్ పట్టుకుని దేవుని సేవలోకి రావాల్సిందే. నిజం. దేవుడు మీతో మెల్లగాను మాట్లాడతాడు, ఇలా కూడా మాట్లాడగలడు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడి వరకు తెచ్చుకోవద్దు. దేవుడు వల వేసినప్పుడే అందులో మనం చిక్కాలి. గాలం వేసాడు అనుకోండి, ఏమైద్ది? గాయం అవుతుంది. గాలం వేస్తే ఏమైద్ది? గాయం అవుతుంది. గాలం వేసే వరకు తెచ్చుకోకూడదు. అక్కడి వరకు దేవుడు మిమ్మల్ని గర్దించి దేవుని సన్నిధికి మిమ్మల్ని తిప్పుకోవాలని మీరు అనుకోకూడదు. అది దేవుని చాయిస్. దేవుని చాయిస్. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చేయాలనుకుంటే చేస్తాడు. అంతవరకు వెళ్ళకూడదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? దేవుని చేతిలో
దేవుని చేతిలో ఉండటమే నాకు మేలంటాడు. అంటే దేవుని చేతిలో చెక్కబట్టమే మేలంట, కానీ గాయం అవుతుంది. మరి మీ ఇష్టం, ఆలోచించుకోండి. దేవుడు అంటాడు, మిమ్మల్ని జాగ్రత్తగా మేపుతాను, మిమ్మల్ని నా గొర్రెగా నేను కాస్తాను, మీరు నా స్వరం వింటూ జాగ్రత్తగా మీరు ఎదగండి అంటే కాదు, మేము గాలం వేసుకుని గాయం చేసుకుని దేవుని సన్నిధిలో ఉంటామంటే మీరు, అది మీ ఇష్టం, చాయిస్ మీదే. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని స్వరాన్ని మీరు ఈరోజు వినాలనుకుంటున్నారా, లేదా చెవిటి పాములు వాగా చెవులు మూసుకోవాలనుకుంటున్నారా? అది కూడా ఉంది బైబిల్ గ్రంథంలో, చెవిటి పాములు వాళ్ళ. కీర్తన గ్రంథం 58వ కీర్తన 5వ వచనం, ముగిచ్చేస్తాను, లాస్ట్ వచనం. కీర్తన గ్రంథం 58వ కీర్తన 5వ వచనం ఒక్కసారి చదవండి. కీర్తన గ్రంథం 58వ కీర్తన 5వ వచనం. ఎంత నేర్పుగా మంత్రించినను వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారంట. అది దేవుని స్వరం ఇంతగా ఇక్కడ నుంచి మీకు గర్జన వలె వినబడుతుంటే, చెవిటి పాముల్లాగా చెవులు మూసుకున్నారనుకోండి, ఎవ్వరేం చేయలేరు. ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు చెవిటి పాముల వారు ఉండొద్దు. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు మీకు తన స్వరాన్ని వినిపించాలనుకుంటున్నాడు. మేము చెవులు మూసుకుంటాం, దేవుని స్వరం నుంచి పారిపోతాం. ఇశ్రాయేలు ప్రజల్లాగా అమ్మో దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారు సీనాయి పర్వతం వద్ద. దేవుడు అందరితో మాట్లాడదామని వచ్చాడు, మోషే ఒక్కడితో కాదు, దేవుడు తన ప్రజలందరితో మాట్లాడదామని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అమ్మో ఈయన స్వరం మేము వింటే మేమేమైపోతాం, దేవుడి మాటలు మేము వింటే మేము చచ్చిపోతాం అన్నారు. దేవుడి మాటలు వింటే చచ్చిపోరు, దేవుడి మాటలు వింటే బ్రతుకుతారు, జీవిస్తారు, తమ బ్రతుకుల్ని మార్చుకుంటారు. కాబట్టి అట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం అందరం కూడా విందాం, మనం బ్రతుకుల్ని మార్చుకుందాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు దించండి, తలలు దించి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నాయన, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో ప్రభా, ఇప్పటి వరకు మేమందరం కూడా చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నీ విలువైన మాటలు మేమందరం కూడా ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. అందుబట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, ఇప్పటి వరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఆయన నీ స్వరం ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో, ఎంత శక్తివంతమైనదో మాతో మాట్లాడావు నాయన. నీ భక్తులతో ప్రభా నీ స్వరము చేత, నీ కంఠ స్వరము చేత నీవు మాట్లాడిన దేవుడవు. ఆనాడు ఉన్న దేవుడవు, ఈనాడు కూడా ప్రభా నీవు ఉన్నావు, నీవు సజీవుడవు, మాట్లాడే దేవుడవు ప్రభా. నాయన, నీ స్వరము చేత మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఎందుకంటే నీవు మాట్లాడితే మా బ్రతుకులు మారతాయి, నీవు మాట్లాడితే మాకు ఆరోగ్యం లభిస్తుంది, మీకు మాట్లాడితే ప్రభానైనా మాకు ఆశీర్వాదం వస్తుంది, నీవు మాట్లాడితే ప్రభానైనా మాకు గొప్ప ఆదరణ లభిస్తుంది నాయన. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి దేవా. ఈ ఆరాధనలో కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. మరి మందిరంలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు నాయన దేవా, వారందరినీ మీరు బలపరచండి, నీ ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వారం అంతా కూడా ప్రభా బిడ్డలు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి, వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి, వారి జీవనోపాధిలో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. అలాగనే గత 15 రోజులుగా నీ సన్నిధిలో దేవా నాయన మందిరంలో టైల్స్ వేసే విషయమై నీ సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రభా. మరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు రేపు కూడా జరిగే ప్రార్థనలు ప్రభా నాయన ఇదిగో మీరు జయకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా నాయన ఈ ఆరాధన అంతటిని బట్టి ఇప్పటి వరకు నాయన మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధికి వట్టి చేతులతో రాకుండా వాళ్ళు కలిగిన దాంట్లో కానుకలను, అర్పణలను, దశంభాగం తీసుకొచ్చి నైనా నీకు సమర్పించారు. కొంతమంది బిడ్డలు వారు తినే ఆహారంలో నుంచి రైస్ తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పిస్తున్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కానుకలని నీ కవిలలో మీరు ముద్రించి నీ జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని చేర్చి తిరిగి 100 రెట్ల ప్రతిఫలాన్ని బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. బిడ్డలు ఎవరి గృహానికి వాళ్ళు వెలుచుండగా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. నీ కృపా, కాపుదల, క్షేమము, భద్రత బిడ్డలకి మీరు అనుగ్రహించమని కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని కోరుకుంటూ సమస్త మహిమా, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ త్వరగా వచ్చుచున్న యేసయ్య నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకును ప్రపంచమంతటా ఉన్న ఆయన సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమతో సెలవు తీసుకుందాం.